వర్షం అయితే అసలు కుండపోత వర్షం అండి. అది వర్షమే కాదు, అంత వర్షం పడింది. హైవే పైన ఎలా వెళ్తున్నాయో చూసారా? బండ్లని చాలా స్లోగా వెళ్తున్నాయి. ఎందుకంటే వర్షం చాలా పడుతుంది కదా. మేము కూడా చాలా స్లోగానే వచ్చాము. వర్షానికి లారీలు నడుస్తూ ఉంటే భయం వేస్తూ ఉందన్నమాట. ఎక్కడ ఏది స్కిడ్ అయ్యి సైడ్కి వస్తుందో అన్న భయం వేసేస్తుంది. ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వాళ్ళైతే చూసి వెళ్ళండి. ఈ వర్షానికి ఎక్కడ గుంతలు ఉంటాయో తెలీదు, ఏ మూరి లీక్ అవుతుందో తెలియదు కదండి. చూసి అయితే వెళ్ళండి. వర్షం ఎక్కువ అయితే కనుక సైడ్కి ఆగిపోవడం బెటర్ ఈ వర్షంలో వెళ్ళే బదులు. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఈ టైంకి చాలామంది బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అందుకనే అండి చెప్తున్నాను. మీరే చూస్తున్నారు కదా బస్సులు ఎన్ని నడుస్తున్నాయి. అసలు హైవే కదా, పైగా ఇది లారీలు బస్సులు పెద్ద పెద్దవే నడుస్తున్నాయి. వర్షం అయితే చాలా సడన్గా స్టార్ట్ అవుతుందండి. అసలు తెలియకుండా వచ్చేస్తుంది. పొద్దునంతా కొంచెం ఎండగొట్టినట్టే కొట్టి ఈవినింగ్ టైంలో ఒకటేసారి కుమ్ముతుంది వర్షం అయితే. ఇదైతే నియర్ పటాన్చేరు అండి. ఈవినింగ్ వర్షం అయితే ఇలా పడింది పటాన్చేరు సైడ్. ఇండికేటర్ వేసుకొని వెళ్తే కానీ అసలు కనిపించట్లేవు రోడ్లు అంతా వర్షానికి. ఇక్కడైతే రోడ్ పైన వెళ్తున్న వారు ప్రతి ఒక్కరైతే ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ బస్సు ఇండికేటర్ ఆనే ఉంది, దాన్ని కూడా ఇలా వేసుకొని వెళ్ళడమే బెటర్ అండి. ఎందుకంటే ముందెవరు ఉన్నారో తెలియదు కదా మనకి. ఇలా ఎక్కువగా పడుతూ ఉంటే సరిగ్గా కనిపించదు. సో ఇండికేటర్ ఆన్ చేసుకొని వెళ్ళండి. ఇంకెన్ని డేస్ వర్షం ఉందో తెలియదు మనకి, కాబట్టి బీ కేర్ఫుల్ అండి. వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళండి. గుంతలు ఉంటాయి చూసి